పేటీఎం మాతృ సంస్థ 197 కమ్యూనికేషన్స్ కు భారీ ఊరట లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ లైసెన్స్ ను ఇటీవల మంజూరు చేసింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్ మోడల్ కింద ఇకపై పేటీఎం బ్రాండ్ పైన యూపీఐ సేవలు అందిస్తుంది. లైసెన్స్ లో వివరాల ప్రకారం బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న యాక్సిస్, హెచ్డిఎఫ్సి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంకులు ఇకపై పేటీఎం కు పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంకులుగా వ్యవహరిస్తాయి. ప్రస్తుతం ఉన్న మర్చెంట్స్ కు, కొత్త మర్చెంట్స్ కు యెస్ బ్యాంక్ ఇకపై సేవలు అందిస్తుంది. అంటే పేటీఎం యూపీఐ హ్యాండిల్ కలిగిన మర్చెంట్ పేమెంట్స్ ఇకపై యెస్ బ్యాంక్ కు రీడైరెక్ట్ అవుతాయి. ప్రస్తుతం ఉన్న యూజర్లు, మర్చెంట్లు తమ యూపీఐ లావాదేవీలు, ఆటో పే మ్యాండేట్లను ఎలాంటి అవాంతరం లేకుండా వినియోగించుకోవడానికి ఈ నిర్ణయం వీలు పడుతుందని ఎన్పీసీఐ తెలిపింది. పేటీఎం కూడా కొత్త పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ బ్యాంకులకు తమ హ్యాండిళ్లను మైగ్రేట్ చేయాలని సూచించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు, మర్చెంట్స్ మార్చి 15లోగా తమ అకౌంట్లను వేరే బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్బీఐ సూచించిన నేపథ్యంలో ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.